బస్సులో ఎవరెవరు వచ్చారు? ఒక తల్లి పిల్లలు ముగ్గురు. ఒక తల్లి ముగ్గురు పిల్లలు. ఒక తల్లి పిల్లలు ముగ్గురు పిల్లలు. ఒక తల్లి పిల్లలు ముగ్గురు. ఒకటే ఒకటే ఫ్యామిలీ. ఒకటే ఫ్యామిలీ, ముగ్గురు సిస్టర్స్, ఓన్ సిస్టర్స్. ఎన్ని గంటలకు బయలుదేరారు? ఇంట్లో నుంచి 5 o'clock బయలుదేరారు. 5 o'clock బయలుదేరి. ఏమనుకుంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ప్రమాదంలో ఎవరు మిస్టేక్? ఎవరు మిస్టేక్ అంటే ఏం చెప్పారు, డ్రైవర్లు కరెక్ట్ లేరు. డ్రైవర్లు కరెక్ట్ పెట్టాలి చూడండి. మొన్న కూడా అంతే. మెయిన్ ఫస్ట్ ఫ్రీ బస్ తీసేసేయాలి. ఫ్రీ బస్ తీసేసేయాలి సార్. ఫ్రీ బస్ తీయాలి. ఫ్రీ బస్ తీసేసేయాలి సార్. ఎవరు పిల్లలమ్మా? ఎవరు పిల్లలు? వీళ్ళ పిల్లలా? చివరిగా ఎప్పుడు కలిసారు? మొన్న మా అక్క కొడుకు పెళ్లిండే గురువారం బుధవారం వచ్చింది. బుధవారం వచ్చి పోతామంటే వద్దు బేట ఐతారం ఉండి సోమవారం పోదురా అంతేనమ్మా. ఇప్పుడు పొద్దుగాల ఎక్కిసి ఏం చేస్తాం, నిన్న డిన్నర్ పోతామంటే కూడా వద్దు బేట నా తుండుండి ఒక రోజు నిన్న సండే పెట్టుకుంటే ఇప్పుడు బస్ ఎక్కితే దాన్ని ఓడి ఇంట్లో మన్ను పోయమ్మా. ఓడా తాగిన పడక ఉన్నాడు. నా ముగ్గురు పిల్లల్ని మన్ను పోసుకునే కదమ్మా. నా ముగ్గురు నాకు 5 మంది అమ్మా. 4 పాపలు ఒక కొడుకు. ఇంకా మొన్న ఒక బిడ్డ పెళ్లి చేసిన, ఇంకో పిల్ల నౌకరి చేస్తా. వచ్చే నెల హైదరాబాద్ పోదామనేనమ్మా. నేను ఇప్పుడు యా పిల్లని తగ్గుతూ యా పిల్ల తగ్గదు. నేను ఎవరుతుందో నా పిల్లలు పుడితే మా ఎట్లాకుంటే నా పిల్లలు ఒక్కరికి మళ్ళీ రాసాలనుకుంటా చూస్తే నాది ఎట్లాకుంటే ఎవరు దిష్టి తగిన 5 మంది అని ఇప్పుడు ముగ్గురు పిల్లలు పడ్డారమ్మా. నేను ఎవరికి చెప్పుకోదు ఒక్కరన్నా. ఇప్పుడు నాకు మమ్మీ అనేటాడు ఎవరు. నేనేమి మొక్కదు. నేనే ఆ దేవునికి అంతప్ప ఎవరన్నా దేవుని చేత నా పిల్లలు నా పిల్లలు ఆడ దొరుకుతారు. బస్సు బాగాలేదు అంతే. వేరే ముసలి చెప్పాడు గౌడ్ సార్ బస్సు బాగాలేదు చూడు అంటే ఎప్పటికి పోతారే. ఒక ట్రైన్కి ఎక్కిస్తుంది, 2 ఈడికి ఎక్కించిన. ఇప్పుడు అందరు కలిసి పోతుంది. రోజు 10 ఎగ్జామ్స్ ఉన్నాయి. వచ్చేనైతే జీతం షాప్స్ ఉంటాయి అని చెప్పి ఎక్కించాను అన్న. వాళ్ళందరినీ డాడీ భయపడే పోతుంది. రాత్రి 10 గంటలకు పోతే మానే పిల్లల్ని మాట లేదు. పొద్దున బాగానే తింటే తప్పకి ఎక్కి అందరూ మా అక్కలు పెట్టుకొని డాడీ బస్ స్టాండ్లో భయపడకు డాడీ, మేము చిన్న దొరకపోతాం అందరినీ. తమ్ముని ఎగ్జామ్ అయిపోతుందరే అయిపోయినా ఉండొద్దు అని చెప్పారు ఇద్దరు. నేను సరే బేట అన్నాను. ఎవరికి చెప్పలేదు. ఎప్పటికీ మా వాళ్ళకి చెప్పని చెప్తుంటేనే ఉదరేశ్వర సురేశ్వర చెప్పప్ప వాళ్ళని చెప్పు, వాళ్ళకి బాగుంటుంది అడుగుతారు. నేను ఆ జాకెంట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడైతే నేను కిలోలు కొడుతున్నాను పోతుంటే నువ్వు భయపడే డాడీ నేను ఎక్కించుకొని పోతాము ఒక దొరకపోతాము మమ్మీకి అని చెప్పారు. రాత్రి 10 గంటలకి ఇంటికి పోతే మాట్లాడే లేదు మమ్మీ. నాకు ఏమో ఉంది అని చెప్పారు. నాకు డౌట్ వచ్చింది. వీళ్ళు ఏమో మాట్లాడుకున్నారు అని చెప్పి రాత్రి రూమ్లో కొని మామే వాళ్ళే మాట్లాడుకున్నారు. ఏం చేస్తుంటారు వాళ్ళు హైదరాబాద్? ఏం చేస్తుంటారు వాళ్ళు హైదరాబాద్? డిగ్రీ ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్. మార్నింగ్ ఎప్పుడు వెళ్ళిపోయారు? మార్నింగ్ ఫోన్ చేసి ఫోన్ లేవాలి. అంటే ఎవరి పెళ్ళికి వచ్చారు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.